హిందూ బంధువులకు నమస్కారం. మిత్రులారా, మనకు ఒక 2 రోజుల క్రితం ఒక అవాంఛనీయ సంఘటన మన దృష్టికి వచ్చింది. ప్రస్తుతం మేము ప్రయాగ్రాజ్లో ఉన్నాం. ఈ సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం, మేము వినడం చాలా బాధాకరంగా ఉంది. రామరాజ్యం అనే పేరు పెట్టుకుని గూండా రాజ్యం చేయడం అనేది సరైన విధానం కాదు. వాళ్ళు నిజంగా శిక్షించాలి లేదా వాళ్ళ ప్రతాపం చూపించుకోవాలి అని అంటే అమాయకులు, సాధు జీవనులు అయినటువంటి బ్రాహ్మణుల మీదనో అర్చకుల మీదనో కాదు. అందులో నిన్న జరిగినటువంటి సంఘటన పూజ్య రంగరాజన్ గారి మీద జరగడం చాలా దురదృష్టకరం. వారు హిందూ ధర్మం కోసం, ఆలయాల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా శ్రమల కోర్చి పనిచేస్తున్నారు. ధర్మానికి పట్టుగొమ్మలైనటువంటి ఆలయాల్ని రక్షించడం తమ కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నారు. అటువంటి వారి మీద ఇలా దాడి చేయడం, ఇలా ప్రవర్తించడం చాలా అమానుషం, చాలా విచారించాల్సినటువంటి విషయం. వారు నిజంగా చేయదలుచుకుంటే, వాళ్ళ ప్రతాపం చూపించదలుచుకుంటే, విధర్మీయులు మన మీద దాడి చేస్తున్నటువంటి వారి మీద అనేక రకాలుగా మన ధర్మం మీద దాడి జరుగుతున్నది, వాళ్ళ మీద చూపించమనండి. అంతేగాని ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రంగరాజన్ గారి లాంటి వారి మీద కాదు. వారిని కఠినంగా ఎవరైతే దాడి చేశారో, దాదాపు 25 మంది దాంట్లో ఉన్నారు. 25 మందిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి న్యాయస్థానం ద్వారానే మనం న్యాయాన్ని పొందుదాం. జై హింద్, జై మా భారతి.